అప్పర్ బెర్త్. ఈ హాస్య కథని రచించిన వారు శ్రీ సరసి గారు. మెల్లగా మెల్లగా కుడికాలు నిమ్మళంగా తీసి కిటికీ ఊస మీద వెయ్యండి. అది వేసుకున్నారా? ఇప్పుడు మెల్లగా అటక మీద ఎడం చెయ్యి ఆనుకుని పైకి పాకండి. ఏంటి వదినా, అన్నయ్యని ఈ వయసులో అటకెక్కిస్తున్నావు పాపం. నాకు మాత్రం సరదానా శారదా? రాత్రి ఈయన సామర్లకోట వెడుతున్నారు. రైల్లో అప్పర్ బెర్త్ వచ్చింది. అదెక్కడం ప్రాక్టీస్ చేయిస్తున్నా. దా కూచో అంది అంబుజాక్షి. నువ్వు మరీను అప్పర్ బెర్త్ ఎక్కడానికి ఇంత ప్రాక్టీస్ కావాలా అంది శారద. ఏం చెప్పమంటావమ్మా, రైల్లో అప్పర్ బెర్త్ ఎక్కడానికి పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నీకు తెలియదా? చిన్న నిచ్చెన పెడతారు సైడ్కి, అదేమో పొట్టిది. మొదటి మెట్టే ఎంతో ఎత్తులా ఉంటుంది. దానిమీద కాలేయడానికే మనకు కాలు లేవదు. ఈయనైతే ఆ మెట్ల మించి 4 సార్లు పడ్డారు. అదేం కర్మో, ఈయనకెన్నడూ లోయర్ బెర్త్ రాదు కదా. ఎంత ముందు బుక్ చేసినా అప్పర్ బెర్తే వస్తుంది. బస్సులో కూడా ఎప్పుడూ టైర్ మీదే వస్తుంది సీటు. పూర్వజన్మలో ఎవరికి అపకారం చేశామో ఏమో. అంబుజాక్షి గొంతు జీరపోయింది. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు వదినా. సర్వమంగళ గౌరీ వ్రతం నుంచి సహస్ర ఘటాభిషేకం దాకా అన్ని నోములు వ్రతాలు చేస్తున్న నీకే ఇంత కష్టం వస్తే మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పు? ఓ గ్లాసు ఉప్పుడు నూకుంటే ఇవ్వు, రేపు సరుకులు తెచ్చుకున్నాక ఇచ్చేస్తా. రైలు వేగం పుంజుకుంది. మాస్టారు ఎందాక అడిగాడు దుందుబి. విశాఖపట్నం అన్నాడు పక్కాయన. ఏ బెర్తు? ఇదే లోయర్ బెర్త్. గుడ్. వాటర్ తాగుతారా? వద్దండి, థ్యాంక్ యూ. పర్వాలేదు, కొంచెం తాగండి. అవును మాస్టారు, ఈసారి ఎవరొస్తారంటారు ఎలక్షన్లలో? అడిగాడు దుందుబి ఆప్యాయత ఒలకపోస్తూ. తెలీదండి. అయితే ఒక విషయం మాత్రం మీకు చెప్పాలి. మీరు ఎంత కలుపుగోలుగా మాట్లాడి నాతో ఫ్రెండ్షిప్ చేసినా నా లోయర్ బెర్త్ మాత్రం ఇవ్వను అన్నాడాయన చిరునవ్వుతో. దుందుబి మొహం మాడిపోయింది. టైం సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ అంటూ అటు పక్కకి తిరిగి ఎటో చూస్తున్న ఇంకో ప్యాసింజర్ని కదిపాడు. ఆయన వెళ్లేది అనకాపల్లిట. పల్లెటూరి ఆసామీలా కనిపిస్తున్నాడు. ఈజీగా బుట్టలో వెయ్యొచ్చనుకున్నాడు గాని అతడి మిడిల్ బెర్త్ కూడా దక్కలేదు దుందుబికి. ఈలోగా కాఫీలు, టీలు, అన్నం ప్యాకెట్లు అమ్మకానికి వచ్చాయి. వాళ్ళ వెనకనే ఒకతను లోయర్ బెర్త్ లోయర్ బెర్త్ అంటూ బ్లాక్లో సినిమా టికెట్స్ అమ్మే స్టైల్లో తిరుగుతున్నాడు. కొందరు సీనియర్ సిటిజన్స్ అతన్ని ఆపి రేటు అడుగుతున్నారు. రేటు అంటూ ఏం లేదు, వేలం పాట. నా పాట 50 రూపాయలు అన్నాడా అబ్బాయి. నేను 60 అన్నాడొక ఆయన. నా పాట 70, 80 ఇలా వేలం పాట కచేరీ సాగి సాగి చివరికి 100 దగ్గర ఆగింది. 100 అందుకుని ఆయన్ని వెంట పెట్టుకుని తీసుకుపోయాడు ఆ మనిషి బెర్త్ చూపించడానికి. కలికాలం. పూర్వం చిన్నపిల్లలున్న ఆడవాళ్లకి పై బెర్త్ ఎక్కలేని వాళ్ళకి లోయర్ బెర్త్ పిలిచి మరీ ఇచ్చేవారు తోటి ప్యాసింజర్లు. ఇప్పుడు డబ్బుకే అమ్ముకుంటున్నారు అన్నాడు దుందుబి. మరోలా అనుకోబాకండి. తమరెప్పుడైనా తమ బెర్త్ అలా ఇచ్చారా అండి ఎవరికైనా? అడిగాడు మిడిల్ బెర్త్ ఆయన దుందుబిని. నా మొహానికి లోయర్ బెర్త్ ఎప్పుడొచ్చింది కనుక? వస్తే ఎందుకివ్వను? ఎదుటివాడు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే టైపు కాదు నేను. ప్రాణాలైనా ఇస్తా అన్నాడు దుందుబి. ప్రాణాలు ఇస్తారు గాని లోయర్ బెర్త్ ఇవ్వర్లేండి. మీకు రాలేదు కాబట్టి ఇన్ని కబుర్లు చెబుతున్నారు అన్నాడు లోయర్ బెర్త్ ఆయన. చాలామంది లోయర్ బెర్త్ కోసం తహతహలాడిపోతారు గాని దీనిలో ఏం సుఖం ఉందండి అన్నాడు లోయర్ బెర్త్ ఆయన. పై బెర్తులకి ఎక్కేవాళ్ళు దీని మీద కాళ్ళేసి ఎక్కుతారు. బాత్రూంకి వెళ్ళి ఆ చండాలపు కాళ్ళు కడుక్కోరు కదా. మన మొహం పక్కనే ఆ కాలు ఆంచి పైకెక్కుతారు. మనం తెల్లారేదాకా ఆ కంపుతో చావాలి. రిజర్వేషన్ లేని వాళ్ళు మన తల దగ్గర వాళ్ళ వీపులు పెట్టి అంచు మీద కూర్చునుంటారు రాత్రంతా. ప్రతి స్టేషన్లో బ్యాగులు, చెప్పులు ఉన్నాయో పోయాయో చూసుకుంటూ ఉండడమే మన పని. ఇంక రాత్రి నిద్రెక్కడ పట్టి చేస్తుంది. పైగా వర్షం వస్తే కిటికీలు ముయ్యడం, తినేవి కిటికీల్లోంచి అందుకుని లోపలికి అందించడం, ఉమ్మే వాళ్ళకి పక్కకి జరిగి దారివ్వడం చెయ్యాలి. ఇవి కాక లైట్లు ఆర్పే పని, ఫ్యాన్లు వేసి కట్టే పని. తెల్లారగానే బెర్త్ దింపుదాం లేస్తారా అంటూ లేపేస్తారు. ఏం సుఖమండి లోయర్ బెర్త్. అదే అప్పర్ బెర్త్ అనుకోండి, ఏ గొడవ లేదు.
హాయిగా దుప్పటి ముసుగు తన్ని ఎంతసేపైనా పడుకోవచ్చు. లేపమనేవాళ్ళు ఉండరు. అప్పర్ బెర్త్ సుఖం అప్పర్ బెర్త్దే అన్నాడు లోయర్ బెర్త్ అతను. ఆహా, వండర్ఫుల్. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఈ పాడు లోయర్ బెర్త్ నా మొహాన పడేసి మీరు చక్కగా పైకెక్కేసి నా అప్పర్ బెర్త్లో ఎంజాయ్ చేయండి అన్నాడు దుందుబి అవకాశాన్ని దొరకబుచ్చుకుని. అమ్మా, ఆశ అన్నట్టు చూశాడు లోయర్ బెర్త్. అయితే మీరెవ్వరూ నాకు లోయర్ బెర్త్ ఇవ్వనట్టేగా. సరే కానివ్వండి. పోనీ కాస్త పైకన్నా ఎక్కిస్తారా? ఆ పుణ్యమైనా కట్టుకుంటారా అన్నాడు దుందుబి లేచి. ఎవరూ మాట్లాడలేదు. హలో, మిమ్మల్ని కాస్త పైకెక్కించండి, నేనెక్కలేను అన్నాడు కాస్త స్థాయి తగ్గించి. నేను ఎక్కిస్తా గాని 20 రూపాయలు అవుద్దండి అన్నాడు మిడిల్ బెర్త్. ఉలిక్కి పడ్డాడు దుందుబి. దేనికి? పైకెక్కించమన్నారుగా. దానికి ఏమిటి? పై బెర్త్ ఎక్కించే హెల్ప్ కూడా డబ్బులా? తోటి ప్రయాణికుడు మానవత్వం ఏమీ ఉండవా అన్నాడు ఆవేశంగా. అతని మాటలు గాలిలో కలిసిపోయాయి తప్పితే మిడిల్ బెర్త్ మీద పని చేయలేదు. చాలాసేపటి వరకు ఏమీ తోచలేదు దుందుబికి. ఇప్పుడెలా? తానంత తానే ఎక్కలేడు. భార్య ఇచ్చిన ట్రైనింగ్ ఇక్కడ వర్కౌట్ అయ్యేలా లేదు. ఓ ఐడియా. సరే బాబు, మీరు అడిగిన 20 ఇస్తాను. ఇక్కడెక్కించి సామర్లకోటలో అదే చేత్తో నన్ను కాస్త దించిపెట్టండి. ఆ సాయం కూడా చేసి పెట్టండి. ఆ డబ్బుల్లోనే. మీరెలాగో అనకాపల్లి కదా వెళ్ళేది అన్నాడు దుందుబి. మామూలుగా అయితే దించడానికి కూడా 20 తీసుకుంటానండి. కానీ మీకోసం ఓ 5 తగ్గిస్తా. 15 ఇస్తే చక్కగా పువ్వుల్లో పెట్టినట్టు దించుతా అన్నాడు మిడిల్ బెర్త్. దించడానికి కూడా డబ్బులా? ఓ నాయనో, బుర్రగొక్కున్నాడు దుందుబి. బాబు, ఒక్క మాట. మీరు అడిగినట్టు 20, 15 కలిపి మొత్తం 35 మీ చేతుల్లో పెడతా. కానీ నేను 2 గంటలకోసారి బాత్రూంకి వెళ్ళాలి. ఆ దిగుడికి ఎక్కుడికి కూడా ఇందులోనే. వాటికి మరి ఎక్స్ట్రా తీసుకోకండి అన్నాడు దుందుబి జాలిగా. అట్టెట్టా కుదురుద్ది? ఎన్నిసార్లు దిగినా ఎక్కినా లెక్కలెక్కే, అన్నిటికీ ఖర్చవుద్ది అన్నాడు మిడిల్ బెర్త్. గుండె గుబేలు మంది దుందుబికి. టికెట్ కన్నా ఈ బెర్త్ ఎక్కుడు దిగుడు కిరాయికే ఎక్కువయ్యేట్టుందే. బాబు, ఇలా కాదు గాని గుత్తగా మాట్లాడుకుందాం. ఓ 50 నాది కాదనుకుంటా. అక్కడ ఫిక్స్ అయిపోండి. ఇంకేం అడగొద్దు. మధ్యలో ఎక్కుడు దిగుళ్ళు లెక్క పెట్టొద్దు బాబాబు అంటూ చేతులు పట్టుకున్నాడు. మిడిల్ బెర్త్ ఏం మాట్లాడలేదు. లోయర్ బెర్త్ వైపు చూశాడు. అలా కానిచ్చేయండి అన్నట్టు ఉచిత సలహా ఇస్తూ తల ఊపాడాయన. దుందుబిని సాయం పెట్టి పై బెర్త్కి ఎక్కించాడు మిడిల్ బెర్త్. తర్వాత తను కూడా మిడిల్ బెర్త్ వాల్చుకుని నడుం వాల్చాడు. బాబు, రాత్రిపూట నేను లేపినప్పుడు విసుక్కోకుండా లేవాలి. మరి మెలకువ తెచ్చుకోండి. లేపితే లేస్తారో లేదో. పోని వాటర్ బాటిల్లోంచి 2 చుక్కలు నీళ్లు చల్లనా మొహం మీద అడిగాడు దుందుబి కిందకి వంగి చూస్తూ. చాలు, అటువంటి పిచ్చి పనులు చెయ్యబాక, లేస్తాలే అని అన్నాడు మిడిల్ బెర్త్ పక్కకి తిరిగి పడుకుంటూ. దుందుబి పర్సులోంచి 50 నోటు తీసి చొక్కా జేబులో పెట్టుకున్నాడు దిగేటప్పుడు పే చెయ్యటానికి. ఈలోగా టీటీఈ వచ్చి టికెట్స్ చెక్ చేస్తున్నాడు. ఆయనతో సైడ్ అప్పర్ బెర్త్ ఆసామి, సార్, ఇంతటి పొట్టి బెర్తులు ఇస్తే ఎలాగండి? చూడండి, కాళ్ళు చాలట్లా అన్నాడు చిరాగ్గా మొహం పెట్టి. నన్నేం చెయ్యమంటారు? మీరే కాళ్ళు ఇంకో మడత వేసుకోండి అంటూ ముందుకు వెళ్ళిపోయాడు టీటీఈ. ఈలోగా ఎవరండి ఇక్కడ మీల్స్ బుక్ చేసింది అంటూ అన్నం ప్యాకెట్లు ఒక్కొక్కరికి అందించసాగాడు ఒకతను వచ్చి. దుందుబి కూడా ఒక ప్యాకెట్ అందుకున్నాడు. మాస్టారు, కాస్త చూసుకుని తినండి, సాంబార్ నా మీద ఒలుకుతుంది అన్నాడు మిడిల్ బెర్త్ దుందుబిని ఉద్దేశించి. సారీ, తినడం అయిపోయిందండి. కాస్త దీన్ని కిటికీలోంచి బయటపడేస్తారా అంటూ అన్నం తిన్న ముచ్చిరేకల కాగితం చుట్టని మిడిల్ బెర్త్ చేతికిచ్చాడు దుందుబి. ఇదో సేవ మళ్ళీ విసుక్కుంటూ అందుకున్నాడు మిడిల్ బెర్త్. యావండి, చెయ్యి కడుక్కోవాలి, కాస్త దింపుతారా అని అడిగాడు దుందుబి సంకోచిస్తూ. ఇప్పుడు లేవలేను, దుప్పటికో దేనికో తుడిచేసుకోండి అంటూ అటు తిరిగి పడుకున్నాడు మిడిల్ బెర్త్. అగ్రిమెంటులో చెయ్యి కడుక్కోవడానికి దిగడాలు లేవు, కేవలం బాత్రూంకే. అందువల్ల దుందుబి గట్టిగా రొక్కించలేకపోయాడు. ఓ రాత్రి వేళ మెలకువ వచ్చినప్పుడు చూస్తే ఏదో ఒక స్టేషన్లో బండి ఆగి ఉంది. ఏ స్టేషను? మిడిల్ బెర్త్ని లేపి అడిగితే చిరాకు పడతాడేమో, లేకపోతే దానికి కూడా డబ్బులు ఛార్జ్ చేస్తాడేమో అనుకుని మళ్ళీ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు. కొద్దిసేపటికి బాత్రూంకి వెళ్లాల్సి వచ్చి
మిడిల్ బెర్త్ను లేపి దిగి వెళ్ళాడు. అక్కడ శంక తీర్చుకున్నాక కొట్టడానికి గాని చెయ్యి కడుక్కోవడానికి గాని నీళ్లు రావట్లేదు. చచ్చాం, ఇప్పుడెలా అనుకుని మెల్లగా తలుపు తీసి బయటికి తొంగి చూశాడు. బయట వెయిట్ చేస్తున్న ఒక ఆయన లోపలికి రాబోయాడు. నీళ్లు రావట్లేదండి అంటే ఆగిపోయాడాయన. ఈలోగా చాయ్ చాయ్ అంటూ వెడుతున్న మనిషిని పిలిచి, బాబూ 2 చాయ్ అన్నాడు దుందుబి. వాడు నవ్వుకుని, బయటికి వచ్చి చాయ్ తాగండి సార్ అన్నాడు హిందీలో. తాగడానికి కాదయ్యా బాబూ అంటూ 2 టీలు తీసుకుని తలుపేసుకున్నాడు. దుందుబి దిగిన ప్రతిసారి తిరిగి వచ్చే వరకు మిడిల్ బెర్త్ నిద్రపోకుండా ఉండి అతన్ని బెర్త్ ఎక్కించాక పడుకున్నాడు. డబ్బులు ఇస్తామంటే చాలు, తిండి నిద్ర కూడా అక్కర్లేదు ఇటువంటి పీనాసి మనుషులకి అని మిడిల్ బెర్త్ను తిట్టుకుని నిద్రకు ఉపక్రమించాడు దుందుబి. బండి స్లో అవుతూ ఉండగా మెలకు వచ్చింది. అటుగా వెళుతున్న టీటీఈని, సార్ ఏ స్టేషను అడిగాడు దుందుబి. సావర్లకోట అన్నాడాయన. అయ్యో, అప్పుడే వచ్చేసిందా అంటూ హడావిడి పడుతూ దుప్పటి లొంగ చుట్టేసి బ్యాగ్ భుజానికి తగిలించుకున్నాడు. మిడిల్ బెర్త్ను పిలవబోయి ఆగి కిందకి చూస్తే అతగాడు మంచి నిద్రలో ఉన్నాడు. బుర్రలో దుర్బుద్ధి పురుగు ప్రవేశించింది దుందుబికి. ఇప్పుడు ఈ మనిషిని లేపి దింపమంటే దిగాక 50 రూపాయలు చెల్లించాలి. ఇతగాడు లేవకుండా ఎలాగో అలా బెర్త్ దిగి రైలు నుంచి దిగిపోయామంటే చాలు, మనకు 50 మిగిలిపోయినట్టే అనుకుని బెర్త్ చివరికి జరిగి మెట్ల మీద నుంచి దిగబోయాడు దుందుబి. హడావిడిగా వేసిన కాలు మెట్టు మీద పడలేదు. అతడే పడ్డాడు నేల మీద ధనేల్మని. నడుం కలుక్కుమంది. ఒక్క గావుకేక అందర్నీ నిద్రలేపింది. మిడిల్ బెర్తు, లోయర్ బెర్తు ఇద్దరు దుందుబిని రైల్లోంచి కిందకి దింపి బెంచీ మీద కూర్చోబెట్టారు సాయం పట్టి. ఈలోగా రైలు కూత కూసింది. దుందుబి చొక్కా జేబులో దాచిన 50 నోటు తీసి మిడిల్ బెర్త్కి ఇవ్వబోయాడు. చాలేవయ్యా, ఏదో తమాషాగా అన్నాను గాని తోటి మనిషికి సాయం చేసి డబ్బులు తీసుకుంటానా, నాకు కూడా కాస్తంత మానవత్వం ఉందిలే అంటూ కదిలే రైలు ఎక్కేశాడు మిడిల్ బెర్త్. దుందుబి అప్రయత్నంగా చేతులు జోడించాడు. ఎంత తప్పుగా ఊహించుకున్నాడు తను. ఇది జరిగిన తర్వాత అప్పర్ బెర్త్ అనగానే భయపడిపోసాగాడు దుందుబి. నిద్రలో ఉలిక్కి పడేవాడు. ఇంట్లోనే మంచం మీద ఉన్నారు నిక్షేపంలా అని ధైర్యం చెప్పి పడుకోమనేది పక్కనే ఉన్న అంబుజాక్షి. తర్వాత ఆమె గారు ఒక ఉపాయం కనిపెట్టింది. నిద్రలో అలా ఉలిక్కి పడినప్పుడల్లా వేరే గదిలో మడత మంచం వేసి దాని కింద చాపపరిచి పడుకోమనేది. అంతే, మంచం కింద దూరి పడుకుంటే లోయర్ బెర్త్లో పడుకున్న ఫీలింగ్ కలిగేది దుందుబికి. దాంతో అప్పర్ బెర్త్ భయం పోయి హాయిగా నిద్ర పట్టేది. కథ సమాప్తం.